నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు. మున్సిపల్ కార్మికుల మేడే జెండా ఆవిష్కరణకు విచ్చేసిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం మరియు సిఐటియు జిల్లా కార్యాలయం యందు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క హాజరై మేడే జెండాను మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కార్మికుల మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 1986లో మే 1న కార్మికులు 18 గంటల పని విధానం పోవాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, కార్మికులకు విశ్రాంతి, వినోదం ఉండే విధంగా పని గంటలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి రక్తం చిందించి ప్రాణ త్యాగాల ఫలితంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారని అన్నారు. వారి త్యాగ ఫలితానికి గుర్తింపుగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. కార్మికుల ద్వారానే దేశ సంపద పెరుగుతుందని, ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిపల చంద్రకళ భిక్షపతి, వైస్ చైర్మన్ ఆసియా మీర్జా, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు భగవాన్ రెడ్డి గారు, ఇప్పుడు కలెక్టర్ మహేందర్ జీ గారు, అదేవిధంగా మరొక అడిషనల్ కలెక్టర్ మన సంపత్రావు గారు, గ్రంథాలయ చైర్పర్సన్ గారు, మన పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి గారు, మరి ఇక్కడికి వచ్చిన సోదరులకు, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్కు, మన పంచాయతీ మున్సిపల్ సిబ్బందికి, మా హనుమాన్ భక్తులకు, ఆశా వర్కర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మేడే అనేది వాస్తవానికి ఇది శ్రామికుల దినం. పనికి తగ్గ వేతనాలు కావాలని, మరి పని గంటలు ఎక్కువ చేయించి వేతనాలు తక్కువ ఇచ్చే ఆనాడి 141 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర. ఆ పోరాటంలో ఎంతోమంది అమరులై ఈరోజు ఎర్ర జెండాకు మరి వారి రక్తంతో ఎర్ర జెండాను ఎగిరించడం జరిగింది. ఆ ఎర్ర జెండా నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికులందరూ కూడా పోరాడుతూ మరి వాళ్లకు మంచి వేతనాలు రావాలి, మంచి శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని పోరాడినటువంటి చరిత్ర. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వంలో కూడా ఇంకెక్కడెక్కడ తక్కువ వేతనాలు, ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి, అట్లాంటి వాటన్నిటి కూడా పరిశీలించి తప్పకుండా